నేను జిఆర్ మహర్షి. సెప్టెంబర్ 1వ తేదీ టీడీపీ వాళ్ళకి చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి 29 ఏళ్ళు గడిచాయి. అంటే ఒక రాజకీయ నాయకుడు ముఖ్యంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకుడిని చూసినా కూడా చంద్రబాబు గారంత కెరీర్ గ్రాఫ్ ఎవ్వరికీ లేదు. ది ఓన్లీ మ్యాన్ అనమాట. ఎందుకంటే ఆయనతో ఉన్న సమకాలీకులు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆయనకంటే సీనియర్లు విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, ఇలా ఎంతమందిని తీసుకున్నా కూడా వాళ్ళంతా కొంతకాలానికి మళ్ళీ రాజకీయాల్లో లేకుండా పోవడము, కాలానుగుణంగా మరణించడము ఇవన్నీ జరిగాయి. కానీ బతికున్న నాయకుల్లో ఆయనంత సీనియర్ పొలిటికల్ గ్రాఫ్ ఉన్న ముఖ్యమంత్రి ఎవరు లేరు. కాబట్టి దీన్ని తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా సంబరాలు చేసుకుంటున్నాయి. అది వాళ్ళ పార్టీ ఇష్టము, అది చేసుకోవాలి కూడా. అయితే చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ అంతా కూడా మనం ఒక్కసారిగా పరిశీలిస్తే ఏమిటంటే, ఆయన మొదట అధికారంలోకి వచ్చినప్పుడు సరే ఎన్టీ రామారావు గారు 94లో గెలిచిన తర్వాత రకరకాల కారణాల వల్ల ఆయన మీద అసహనము, అసంతృప్తో, లేదా లక్ష్మీపార్వతి గారి ఇష్యూని మెయిన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని దించి ఈయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏమిటంటే, అప్పటికి ఆయన యంగ్ ముఖ్యమంత్రిగా లెక్క. యంగ్ ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశారంటే, ఒక డిఫరెంట్ నేను ఒక కొత్త ముఖ్యమంత్రిని, నేను ఒక డిఫరెంట్ ముఖ్యమంత్రిని అని నిరూపించుకోవడానికి ఆ 4 ఏళ్ళు కూడా ఆయన ట్రై చేశారు. అంటే 99 వరకు ఆయన ఏం చేశారంటే, జన్మభూమి అన్నారు, లేకపోతే ప్రజల వద్దకు పాలన అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మొత్తం మీద ఆ 4 ఏళ్ళు కూడా ఏదో డిఫరెంట్గా నేను కొంచెం ఆధునిక ముఖ్యమంత్రిని అనేదాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ట్రై చేశారు. కాంగ్రెస్ కూడా అట్ ద సేమ్ టైం అక్కడ వీక్గా ఉండడం కూడా వాళ్ళకి కలిసి రావడం వల్ల 1999లో మళ్ళీ రెండోసారి అధికారంలోకి ఆయన రాగలిగారు. రెండోసారి అధికారంలోకి రాగలగడం అనే మాట కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మొదటిసారి అధికారం ఎన్టీ రామారావు గారికి ఇచ్చారు, ఈయనకి ఇవ్వలేదు. ఈయన మొదటిసారి అధికారంలోకి వచ్చినట్టే లెక్క. మొదటిసారి ముఖ్యమంత్రి కావచ్చు, 1995లో ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి కావచ్చు, కానీ మొదటిసారి ఆయన స్వహస్తాలతో, ఆయన కష్టార్జితంతో ఆయన పార్టీని డీల్ చేసి, ఆయన పార్టీని నడిపి మొదటిసారి ముఖ్యమంత్రి అయింది మాత్రం 1999 కిందే లెక్క. ఈ సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే మనకు ఏమర్థం అవుతుందంటే, ఆయన ఒక రకంగా ఫైటర్. ఆయన అంటే పార్టీని కాపాడుకోవడంలో కానీ, పార్టీని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, 99 నుంచి 2004కి ఏం జరిగిందంటే, ఆయన విపరీతమైన ఎంతసేపు ఆధునిక ముఖ్యమంత్రి, ప్రపంచ బ్యాంకు ముఖ్యమంత్రి, ఆర్థిక సంస్కరణలని, అవని ఇవని, డిజిటల్ అని డిజిటల్గా కొంత చేసినప్పటికీ గ్రామీణ రైతులు, పరిశ్రమలు ఇటువంటి వాటిని ఆయన కొంత విస్మరించడం వల్ల ఏం జరిగిందంటే, ప్రజల్లో ముఖ్యంగా విద్యుత్ వల్ల ప్రజల్లో ఆయనకి వ్యతిరేకత పెరిగి 2004కి రాజశేఖర రెడ్డి గారు బలమైన నాయకుడు, బలమైన ప్రత్యర్థిగా కావడం వల్ల ఆయన రాజశేఖర రెడ్డి గారి చేతిలో ఓడిపోయారు. 2004 తర్వాత 2009లో కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారే వచ్చారు. ఈ 10 ఏళ్ళు కూడా అధికారంలో లేకపోయినా కూడా చంద్రబాబు గారు తన పార్టీని కాపాడుకుంటూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాపాడుకుంటూ కూడా ఆయన ఎక్కడ తగ్గకుండా ఒక పొలిటీషియన్, అంటే రియల్ పొలిటీషియన్, ఆయన ప్రొఫెషనల్ పొలిటీషియన్. ఆయనకేం పెద్ద సెంటిమెంట్లు కానీ, రాజకీయాలకు సంబంధించి అధికారం రావడము రాకపోవడం అనేదాన్ని ఆయన చూస్తారు. కానీ దానికి సంబంధించి పెద్దగా ఏదో సెంటిమెంట్స్తో ముడిపడిపోయే రాజకీయాలని ఆయన నడపరు ఎప్పుడు కూడా. 2009లో ప్రజారాజ్యం రావడం కూడా ఆయనకు కొంత నష్టం చేసింది. ఎందుకంటే అన్ని పార్టీల మధ్య చీలిక కావడం వల్ల రాజశేఖర రెడ్డి గారు సులభంగా గెలిచిపోయారు. 2009 తర్వాత ఆంధ్రప్రదేశ్ చీలిపోవడము, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం జరగడంతో చంద్రబాబు గారు సీనియర్ కాబట్టి, జగన్ గారికి అప్పటికీ ప్రజాభిమానం ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు సీనియరు, విడిపోయిన రాష్ట్రాన్ని ఆయన అయితే చక్కదిద్దగలుగుతారని 2014లో ఆయన పార్టీ, అంటే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఆయన 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 14 నుంచి 19 వరకు ఆయన అమరావతి నిర్మాణం అన్నారు, పోలవరం అన్నారు, అదన్నారు, ఇదన్నారు. సరే, చాలా విషయాలు చేయలేకపోయారు, కొన్ని చేశారు. జగన్ గారు పాదయాత్ర చేయడము, జగన్కు ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామని ఈ కాలక్రమంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని 2019లో ఓడించారు. 2019 నుంచి 2024 వరకు జరిగిన పరిణామాలు చాలా కీలకమైనవి. ఎందుకు కీలకమైనవి అంటే, తెలుగుదేశం బాగా చిత్తుగా ఓడిపోయింది. ఎన్నడూ లేనిది ఆయనకి అసెంబ్లీలో అవమానించారు. అంటే గతంలో కూడా ఏదో చిన్న విమర్శలు, ఆరోపణలు, తిట్లు, శాపనార్థాలు ఇలా ఉండేటివి, కానీ ఒక రేంజ్లో, అంటే మనుషుల్ని వ్యక్తిగతంగా దూషించడము, వ్యక్తిగతంగా కించపరచడము అనే రాజకీయాలు మాత్రం అంత మునుపు లేవు.
దానికి ఒక రకంగా వైసీపీనే కారణం. వైసీపీ ఎందుకు కారణం అంటే, వైసీపీ నాయకులు నోరు పారేసుకోవడము అనే దాన్ని జగన్ గారు కంట్రోల్ చేయలేకపోవడము, లేదా ఆయన గుర్తించకుండా ఉండడము, లేదా ఆయన ఆమోదం తెలిపినట్టుగా మౌనంగా ఉండడం, ఇవన్నీ కూడా ఆ పార్టీకి నష్టం చేసి, చంద్రబాబు నాయుడు గారికి క్రమేపీ అంటే ఇంక చిత్తుగా ఓడిపోయి, ఇక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రారేమో అనే డౌట్ ఉన్న చాలామందికి మెల్లిగా ఆయన బలం పుంజుకోవడం మొదలుపెట్టారు. ఆయన జైలుకు వెళ్ళడం అనేది ఆయన రాజకీయ జీవితంలో ఒక మచ్చ కావచ్చు గానీ, ఆయనకి పరోక్షంగా అది ఆ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆ శ్రేణులన్నీ కూడా ఈ ఐకమత్యంతో ఏకమై ఏమైనా సరే ఈసారి జగన్‌ని ఓడించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే ఒక పట్టుదల పెంచడం వల్ల ఒకటి అనేక మందితో కూటమి జనసేనని బీజేపీతో కూటమిగా ఏర్పడడం ఇవన్నీ కూడా ఆయన కలిసొచ్చి మళ్ళీ విపరీతమైన అంతకు మునుపెన్నడూ లేని మెజారిటీతో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అంటే మొత్తంగా ఆయన 1, 2, 3 సార్లు ఆయన తన సొంత కష్టంతో పార్టీని నెగ్గుకుంటూ వచ్చారు. ఒక్కసారి ఎన్టీ రామారావు గారి నుంచి పార్టీ తీసుకుని ముఖ్యమంత్రి అయ్యారు. అంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా అయిన హిస్టరీ కానీ, 4 సార్లు ముఖ్యమంత్రిగా అయిన రికార్డు కానీ, ఇన్నేళ్ల పొలిటికల్ గ్రాఫ్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకుడికి లేదు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనే చాలా తక్కువ మంది రాజకీయ నాయకులు ఉన్నారు. మరి ఇన్నేళ్ల రాజకీయంలో ఇప్పుడు ఈ పదవీ కాలం పూర్తయ్యేసరికి దాదాపుగా ఆయనకి 80 ఏళ్ల వయసు వస్తుందనుకుంటే, ఒక రకంగా ఆయన వారసుడుగా లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. అయితే లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ఉన్న ఒకటే బహుశా జనరేషన్ గ్యాప్ కావచ్చు. ఆ తేడాను మనం గమనిస్తే ఏంటంటే, చంద్రబాబు గారు ఎప్పుడూ కూడా ఏనాడు కూడా ఆయన రాజకీయం చేస్తారే తప్ప, రాజకీయంగా వ్యూహాలు, ఎత్తుగడలు ఇవన్నీ ఉంటాయే తప్ప, ఏనాడు కూడా తొందరపడి ఆయన నోరు జారే నాయకుడు కాదు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఆయన కోపం వస్తే తోకలు కత్తిరిస్తా అన్నారే కానీ, మీ అంతు చూస్తా మిమ్మల్ని ఇదేదో ఏమో చేసేస్తా అన్నట్టుగా ఏనాడు బెదిరించలేదు. అంటే ప్రత్యర్థులనైనా సరే ఆయన ఆ రకంగా దూషించడము ఇవన్నీ ఆయనకు తెలియవు. లోకేష్ గారికి వచ్చేసరికి రాజకీయం మారింది. ఈయనేదో రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇప్పుడు చాలామంది మీద వైసీపీ నాయకుల మీద దాడులు, కక్ష సాధింపు ఇవన్నీ కూడా లోకేష్ గారే జరిపిస్తున్నారేమో అనే ఒక అనుమానం వైసీపీ నాయకుల ఆరోపణలే కాదు, ఎవరికైనా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం అమలే చేయలేదు అంటున్నారు ఆయన. ఇక అమలు చేస్తే ఇంకా ఏమేమి జరుగుతాయి ఏంటని అంటే, లోకేష్ గారు అర్థం చేసుకోవాల్సింది, ఆయన తండ్రి గారి నుంచి నేర్చుకోవాల్సిన రాజకీయం ఏమిటంటే, ఈ కక్ష సాధింపు, పగలు, ప్రతీకారాలు అన్నీ మళ్ళీ మన మెడకే చుట్టుకుంటాయి వచ్చేవి. పోయినసారి వాళ్ళు చేశారనే కదా వాళ్ళ మెడకు చుట్టుకొని 11 సీట్లకు పరిమితమయ్యారు. మీరు చేయాల్సిన పనులు చేయకుండా ఈ పనులే చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, ముందు మీ నాన్నగారి నుంచి రాజకీయం, వ్యూహం, ఎత్తుగడ ఏమిటి అనేది ముందు నేర్చుకోవాలి లోకేష్ గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడికి ఏం నేర్పారు, ఏం నేర్పలేదు మనకు తెలియదు కానీ భవిష్యత్తు ముఖ్యమంత్రి లోకేష్ గారు అనే క్లారిటీ అయితే చాలామందికి ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఈ పదవులు, కార్పొరేషన్లు అవని ఇవని లోకేష్ గారు చుట్టూనే ఎక్కువ తిరుగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి కంటే లోకేష్ చుట్టూనే ఎక్కువ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే, ఆయనే తదనంతర వారసుడు, ఆయనే పార్టీకి కీలకము, ఆయనే సెకండ్ అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత. అంటే రాజకీయాల్లో ఎన్ని ఒత్తిడులు, ఎన్ని తట్టుకొని ఇంత సుదీర్ఘమైన ప్రస్థానము సాగించి తన వారసుడుగా లోకేష్ని ప్రొజెక్ట్ చేయడంలో కూడా దాదాపు చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారంటే, ఇంత కెరీర్ గ్రాఫ్ ఉన్న రాజకీయ నాయకుడు మన దేశంలోనే చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయనకి 30 సంవత్సరాలు అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి, ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా సంబరాలు అవి ఇవి చేసుకుంటున్నాయి. సరే, సంబరాలు చేసుకోవడం ఆ పార్టీకి సంబంధించింది ఇది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భుజాల మీద ఉన్నటువంటి అతిపెద్ద బాధ్యతలు ఏమంటే, గతంలో ఎన్నడూ లేనివి. అంటే గతంలో ఇన్ని వాగ్దానాలతో ఆయన ఏనాడు అధికారంలోకి రాలేదు. మేనిఫెస్టోలో ఇన్ని విషయాలు చెప్పి ఏనాడు అధికారంలోకి రాదు. కానీ ఈసారి ఆయన మీకు కత్తి మీద సాము నడుస్తూ ఉంది. ఈ కత్తి మీద సాము ఏమంటే, ఒకవైపు ఆల్రెడీ 19,000 కోట్లు అప్పు అయిపోయింది, 3 నెలలు కూడా కాలేదు. ఈ 19,000 కోట్ల అప్పుతో పాటు ఆయన అమరావతికి ఏదో అప్పు తెస్తున్నాడు, పోలవరం పూర్తి చేయాలి, ఇవన్నీ కాకుండా పథకాలన్నీ చెప్పారు. ఇప్పటి వరకు పెన్షన్ అనే పథకం తప్ప ఇంకా ఏ పథకమో అమలు కాలేదు. అన్నా క్యాంటీన్కి పెద్ద డబ్బులు ఏం కావు, దానికి ఏదో నిధులు విరాళాలు సేకరిస్తున్నారు, దానికి సంబంధించి అదేదో ప్రభుత్వానికి అతిపెద్ద బర్డెన్ అనేవి ఎవరికి ఫీల్ కాలేదు. ఇది కాకుండా ఏమిటంటే, సిస్టంలో ఇంకా ఇప్పుడు హాస్టల్లో భోజనం సరిగ్గా లేదని ఎక్కడ చూసినా అస్వస్థత, ఇది ఈ గుడ్లవల్లేరు సంఘటన ఒకటి, ఈ దానికి తోడు ఈ వైసీపీ నాయకులకు సంబంధించిన టార్గెటెడ్గా జరుగుతున్నట్టు. దాంట్లో నిజాల సంగతి పక్కన పెడితే, సరే దోషులు ఎవరైనా సరే శిక్షించాల్సిందే, ఐపీఎస్ అధికారైనా ఇంకొకరైనా ఎవరైనా శిక్షించాల్సిందే. ఇక్కడ పలానా వాళ్ళని శిక్షించమని, పలానా వాళ్ళని శిక్షించవద్దని కోరే అధికారం ఎవరికి లేదంటే, చట్టం తన పని తాను చేసుకుపోవడం అనే ఉందే. చట్టాన్ని మీరు తన పని తాను చేసుకుపోనీయకుండా మీరే పనిచేయడం మొదలు పెడితేనే ప్రమాదం.
కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఇంత సుదీర్ఘమైన రాజకీయ జీవితం రేపు 30 ఏళ్ల సంబరం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రజలు మీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. ప్రజలు చాలా ఆశలతో మిమ్మల్ని మీ వైపు చూస్తున్నారు. మీరు ఏం చేస్తారు, ఏం చేస్తారు, ఏం చేస్తారని. ఏదో ఒకటి చేస్తారు ఖచ్చితంగా. ఏదో ఒకటి అంటే మీరు సంపద సృష్టిస్తామన్నారు, ఉపాధి పెంచుతామన్నారు, అనేక పథకాలు ఇస్తామన్నారు. ఇవన్నీ కదా, ఇవన్నీ ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నారు. మీరు ఆ దిశగా ప్రయాణం చేయండి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఏ ఉపయోగం లేదు. అదంతా వచ్చి మళ్ళీ మీ మడికే చుట్టుకుంటుంది ఏదో ఒక రోజు. కాబట్టి చంద్రబాబు గారికి శుభాకాంక్షలు చెబుతూ మనం సెలవు తీసుకుందాం.